పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండటంతో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముంపు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సమీ అందిస్తారు. సమీ, స్వాతి, గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు 12 టీఎంసీల నీరు వచ్చినట్టు అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ పులిచింతల గేట్లు అయితే ఉన్నాయో అవి మూర్చివేయడం వల్ల బ్యాక్ వాటర్ కి సంబంధించిన నీళ్ళన్నీ కూడా ఈ బ్యాక్ వాటర్ లో గ్రామాల్లోకి రావడం వల్ల ఆ గ్రామాలన్నీ కూడా ముంపు గురయ్యాయని చెప్పేసి తెలుస్తా ఉంది. ముఖ్యంగా నెమలిపురి, ఎల్లటూరు గ్రామాలు, ఈ 2 గ్రామాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీట మునగడం జరిగింది. ఈ 2 గ్రామాలను కూడా షిఫ్ట్ చేయడం, ఖాళీ చేయించడం జరిగింది. నెమలిపురి గ్రామానికి సంబంధించిన గ్రామస్తులందరినీ కూడా అందరినీ సిమెంట్ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్లో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. అలాగే ఎల్లటూరు గ్రామస్తులను అందరినీ మేళ్ల చెరువులో ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. మొత్తానికి అయితే 40 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ పులిచింతల ప్రాజెక్టులోకి కొత్తగా నీరు వచ్చి చేరుతుండడం వల్ల ఆ గేట్లను మూసివేసి నీళ్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నీరు మరింత పెరిగినప్పుడైతే ఇంక మరిన్ని గ్రామాలు కూడా ముంపు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం సమయంలో వీరికి ఇవ్వాల్సిన R&R ప్రాజెక్ట్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఏదైతుంది ఇవ్వాల్సింది ఉందో మాదంతా కూడా పూర్తిగా చెల్లించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు సంబంధించిన మాకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదు కాబట్టి గ్రామాలను ఖాళీ చేయమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకనే పోలీసులు బలవంతంగా ఈ గ్రామాలను ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. స్వాతి, మొత్తానికైతే మరి ఈ భారీగా కురుస్తున్న వర్షాలతో పాటు క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో కురిసిన వర్షాలకు మరింత వాటర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 12 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్టు అధికారులు చెప్తున్నారు. స్వాతి. రైట్ సమీ, థ్యాంక్ యూ.